మీద విపరీతమైన సానుభూతి వచ్చే ఆ సానుభూతిలో ఈయన పొత్తు పెట్టుకొని గెలిచిన తర్వాత గెలిచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తర్వాత ఏమన్నాడు, బీజేపీతో జీవితంలో ఎప్పుడు పెట్టుకుని చెప్పినాడు. మళ్ళీ 2014 వచ్చినప్పుడు జాతీయ పార్టీగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అప్పటికే 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కాబట్టి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ అలయన్స్ పార్టీలన్నీ అవినీతికి పాల్పడినాయి కాబట్టి, ఈ అవినీతి పాల్పడినటువంటి పార్టీల మీద ప్రజల్లో చెడ్డ పేరు ఉంది కాబట్టి, ఆ చెడ్డ పేరు ఉన్నటువంటి పార్టీ ఇదైతే బీజేపీ పార్టీ బాగుందనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళతో అలయన్స్ పెట్టుకొని మధ్యలో డ్రాప్ అయినారండి. మధ్యలో డ్రాప్ అయ్యి నరేంద్ర మోడీ గారిని, నరేంద్ర మోడీ భార్య గారిని, నరేంద్ర మోడీ కుటుంబాన్ని, అదేవిధంగా ఆయన అమిత్ షా పైన రాళ్లు వేయించి దిగజారిపోయి చేసినటువంటి ప్రవర్తన మీదైతే మీరు కూడా మళ్ళీ మేము విశ్వాసము నమ్మకం అని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చే, పవన్ కళ్యాణ్ గారు 2014లో ఎలక్షన్ లో పాల్గొని ఎలక్షన్ లో ఆ రోజు తిరుపతిలో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో అన్ని కార్యక్రమాలు మేము చేస్తాం, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే నేను క్వశ్చన్ చేస్తాను, నేను ప్రశ్నిస్తాను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2018లో గుంటూరులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఏం చెప్పారు, లోకేష్ గారు నియోజకవర్గానికి 1000 కోట్లు దోచుకుంటున్నారు, వీళ్ళు ఇంత దోపిడీ చేసే కార్యక్రమమే కాకుండా నా తల్లిని నా కుటుంబాన్ని కూడా తిడుతున్నారు, ఇలాంటి నీచమైనటువంటి పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి లోకేష్ గారు తర్వాత 2014 నుండి 2019 వరకు అంటే 1 సంవత్సరం బయటకు వచ్చినాడు. ఆ బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది, అప్పుడు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. మరి ప్రతిపక్షంలోని తర్వాత వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి, రేపు ఘనకార్యం చేయగలుగుతారని నమ్మకం ఏంటి, ఏం చేస్తారని వీళ్ళని నమ్ముతున్నారు. 1,00,000 కోట్లు రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి హామీని నెరవేర్చకుండా ఆ రైతులు పాపం నిజంగా 1,00,000 కోట్లు రుణమాఫీ చేస్తారేమనే ఉద్దేశం రెన్యువల్ చేసుకోకుండా బెనిఫిట్ ఏందయ్యా మనిషి చంద్రబాబు నాయుడు గారు అయితే. మోహన్ రెడ్డి గారు ఓకే, అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది ఇది కాదు మన డిబేట్. ఈ రోజు జరిగిన సభ మీద మీరు డైరెక్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు, స్ట్రైట్ పాయింట్ చెప్పండి. ఈ రోజు కొత్తోడు కాదు, ఆయన ఎప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటి నుండి కంటిన్యూ అయినారు, తర్వాత పార్టీ పెట్టినారు, పార్టీ పెట్టిన తర్వాత నాశనం అప్పుల ఊబిలకి రోజు ఎందుకు చనిపోయినారు తెలియదు వాళ్ళకు. కనీసం మళ్ళీ అంటే ఓడిపోతానే పోయి స్వీట్ వీలు చూసుకుంటాడు, లేదా గెలుస్తానే ఆయన కావాల్సింది చూసుకొని తర్వాత మళ్ళీ షూటింగ్లకు పోయి బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడు, ఆయనకి ఏదైనా బయటకు వస్తాడని ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, శాంతి ప్రసాద్ గారు ఆ రోజు ఏమీ ప్రశ్నించలేదు, పవన్ కళ్యాణ్ గారిని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం మాట్లాడే పరిస్థితి. మీ మనసులో అభిప్రాయం ఏంటి, ఈ పొత్తు రానున్న రోజుల్లో జరగబోయే అధికారం వస్తే ఏ రకంగా ఉంటుంది, రాకపోతే ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది, బీజేపీ మీతో వచ్చి ఛాన్స్ ఉందా, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ప్రయారిటీ ఉంటుంది? ఇప్పుడు మా మోహన్ రెడ్డి సోదరుడు ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, లివింగ్ ఇన్ ద పాస్ట్. ఇంకా గతంలోనే బతుకుతున్నాడు, నేనేం చేయలేను మా సోదరుడికి, ఇందాకే చెప్పాను. మీరు చెప్పింది కదా తల్లి చెల్లి అని మాట్లాడినప్పుడు అది గతం కదా, నిన్న జరిగిందేదా. మీరు చెప్తే మేము చెప్పకూడదు, మీరు చెప్పిందే మేము మీరేదో మీరు చెప్పండి, నేనేదో నేను చెప్తా, మీరు మాట్లాడాల్సింది మీరు మాట్లాడండి, నేను మాట్లాడేది నేను మాట్లాడు, అది పోల్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నా. మీరు చెప్పాల్సిందంతా చెప్పేసినారు కదా, మీరు మాట్లాడాల్సింది అప్పులు అన్నారు, అప్పులు తర్వాత మళ్ళీ చేస్తామంటున్నారు. మోహన్ రెడ్డి నేను ప్రజలకు చెప్తున్నా, నీకు అది చెప్పేది. రెండోసారి కూడా మా సోదరుడు మా సోదరుడు చరిత్రలోకి పోతున్నాడు, లివింగ్ ఇన్ ద పాస్ట్ అనే అదే విషయం నేను చెప్తున్నాను. ఇకపోతే నాకు నిన్ను చూస్తే ఒక నాయకుడు గుర్తొచ్చాడు, జానారెడ్డి అని ఉంటాడు. గంట 2 గంటలు మాట్లాడతాడు, ఏ ఒక్కడికి అదే చెప్తున్నా. మరి ఈటీవీలో కూడా చెప్పాలి కదా, 99లో కూడా చెప్తే జనాలు కూడా ఈ వీక్ష కూడా అర్థమవుతుంది కదా. చివరిలో ఏమయ్యాడు ఆ ఒక మొక్క తప్ప మిగతా ముందు మాట్లాడిన గంట 2 గంటల ప్రసంగం ఎవరికి అర్థమే సాగు. నీ ప్రసంగం దానికి నేనేం చేయలేదు, నేనేం చేయలేను. మళ్ళీ కావాలంటే వర్మ మళ్ళీ రికార్డు ప్లే చేసుకుంటాడు. తర్వాత ఈ విషయానికి వస్తే నాకేం అర్థం కాల, ఎందుకంటే లివింగ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు లివింగ్ ఇన్ ద పాస్ట్, దే విల్ బి డెడ్ ఇన్ ద ఫ్యూచర్. సో వాళ్ళు మనం ఏం చేయలేము. కాబట్టి విషయానికి వస్తే జనసేన పార్టీ పుట్టింది ఎప్పుడు, ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లు చట్టం అయింది ఎప్పుడు, 2014లో. కానీ జనసేన నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు, నేనేమి 2014 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, 8 దశల నోటిఫికేషన్. 14/3 జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద.
9 రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కన్ఫ్యూజన్ నెట్టకూడదని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని మోడీ గారికి తన మద్దతు ప్రకటించారు. మోడీ గారును తెలుగుదేశం ఆ రోజు ఎన్నికల పొత్తులో ఉండటం వల్ల సహజంగా ఆ రోజు మోడీ గారి కోరిక మీద తెలుగుదేశానికి సహకారం అందించారు. ఇది వాస్తవ పరిస్థితి. కాబట్టి మసిపూసి మారేడుగా చేయాలనే ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా గానీ చరిత్ర చెంపితే చెరగదు, తుడి చేస్తే చెరిగిపోదు. ఇది చరిత్ర. 2019కి వచ్చేటప్పటికి మేము సొంతంగా పోటీలోకి వెళ్ళాము, మేము కొన్ని వర్గాలతో కలిపి, అంటే రాజకీయ పార్టీలతో. సరే, అక్కడ ఏం జరిగిందనే దానికి ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వం మీద ఉన్న విశ్వసనీయతను మేము దెబ్బ కొడితే దాని లాభం వైసీపీ ఎట్లా పొందిందనే దానికి, వైసీపీ ఆ రోజు ఏ రకంగా విష ప్రచారం చేసింది, జనసేనకు ఓటేస్తే తెలుగుదేశానికి ఎట్లా పడుతుంది అనే ఆ విష ప్రచారానికి ప్రజలు లోనయ్యారు. తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టత ఇచ్చారు. ఆ రోజు వచ్చిన కొన్ని విభేదాలు, మనస్పర్ధలు, కొన్ని అపోహల వల్ల, మేము దూరంగా జరగటం వల్ల ఒక రాక్షస ప్రభుత్వం 2019లో ఈ ఆంధ్రప్రదేశ్లోకి రావడం జరిగింది. అటువంటి తప్పును మళ్ళీ చేయము, అటువంటి పొరపాటు జరగనివ్వము అని ఈ రోజు మరలా స్పష్టత ఇచ్చారు. బహుశా వినే ఉంటారు వైసీపీ నాయకులు, తాడేపల్లి ప్యాస్ దగ్గర మొదలు పెట్టుకుంటే మా సోదరుడు మోహన్ రెడ్డి వరకు అందరూ వినే ఉంటారు. కాబట్టి అటువంటి వర్మ ఎట్టాగ విన్నాడులే, వర్మ ఎట్టాగ దాన్ని ప్రశ్నిస్తాడు. వినండి, మీరు మళ్ళీ మాట్లాడాల్సి వచ్చాది. ఓకే, నీకు పంపించారు పోన్ ఈలో వీళ్ళు. సరే, ఇకపోతే ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. 14 గురించి మాట్లాడి, 19 గురించి మాట్లాడి, ఇప్పుడు 2024లో ఉన్నాం. మేము అందుకనే చెప్తున్నాం, మేము చరిత్రలోకి వెళ్ళదలుచుకోవాలా, చూడాలనుకుంటున్నాం. సార్ మీ భవిష్యత్తు ఏంటి చెప్పండి? జనసేన భవిష్యత్తు ఏంటి సార్, ఏమనుకుంటున్నారు? రాష్ట్ర భవిష్యత్తులో జనసేన భవిష్యత్తు ఉంది, రాష్ట్ర అభివృద్ధిలో జనసేన అభివృద్ధి ఉంది. రెండోది, మా అధినేత రణస్థలం దగ్గర నుంచి ఒకే మాట చెప్పుకుంటూ, గౌరవప్రదమైన జన సైనికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మన గౌరవాలు దెబ్బతినకుండా. రెండోది, 2014లో ప్రభుత్వం ఉన్నామన్నారు, 2014లో మేము ప్రభుత్వం లేవు, అసలు మాకు ఒక ఎమ్మెల్యే కూడా లేడు. కాబట్టి మేము గౌరవప్రదం అంటే ఏంటి? ఓకే, అది ఓకేలేండి, అదంతా అయిపోయిన గతం. మీరే సంబరాలు, అది సంక్రాంతి సంబరాల తర్వాత వీళ్ళ మొహాలు వాడిపోయిన తర్వాత మీరు విందరు. ఇప్పుడే మాకు చెప్పేది, ఎమ్మెల్యే గెలుచుకొని ఉన్న ఎమ్మెల్యే నిలబెట్టుకోలేకుండా ఎమ్మెల్యేని బయటికి దొప్పినారు. వాళ్ళు కూడా ఒక 9లో గెలిచినారు కదా. 19లో ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేని అవమానపరిస్తే, ఒక దళిత ఎమ్మెల్యేని వేదిక మీద రానికపోతే బయటకు వచ్చేసినారు కదా. అలా కాదబ్బా, నాకు అర్థం కాదు. టైమ్స్ నో సర్వే నీకు 25కి 25 ఇచ్చిందన్న ఆ రోజు మీటింగ్ పెట్టిన మీ యొక్క అధినేత మొహం చక్కటి చిరునవ్వు చక్కగా మాయమైపోయిన తర్వాత మీరేంటి ప్రేతకళతో మాట్లాడారు? ఆ రోజు ఒక మొఖానికి జూమ్ తీసుకొని చూసుకోండి, ప్రేతకళ కనపడింది. ఒక సర్వే 25/25 ఇచ్చినా కూడా మీ మొహంలో ప్రేతకళ కనపడిందంటే ఆ సర్వే రకరకాలుగా మారిపోతుంటాయి. ఒక మీటింగ్ లో ఇట్లా అంటారు, ఒక మీటింగ్ లో ఇట్లా అంటారు, మీరే రకరకాలుగా మారుతారు. ఒకే విధంగా ఉంటాడు మా నాయకుడు. మీలో ఈ బుద్ధి మారదా? మధ్య మధ్యలో దూరి మాట్లాడాలని ఈ బుద్ధి మారదా? నువ్వు మాట్లాడాలి. మీకు ఎంత ఈ 3 నెలలు ఈ సంబరాలు సంకలు గుద్దుకోండి. ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లాగా మాట్లాడినవారు, టీవీ డిబేట్ లో మాట్లాడదు. 3 నెలలే కదా మీ సంబరాలు మాట్లాడుకోండి, ಎಷ್ಟು వచ్చాడో మాట్లాడుకోండి. 2014లో మేము ప్రభుత్వంలో లేము కాబట్టి ఆ రోజు మేము ఇచ్చింది సూచనలు, సలహాలే. పాటించారా పాటించలేదా ప్రజలకు తెలుసు. కానీ ఈ రోజు 24 ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో మేముంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రజలు. ప్రభుత్వంలో మేముంటాం, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాం. కాదు సార్, ఒకటి ఇక్కడ చిన్న క్లారిటీ, ప్రభుత్వంలో మీరుంటారా, మీ ప్రభుత్వంలో వేరే వాళ్ళు ఉంటారా? వినండి వర్మ గారు, నా మాట పూర్తి కాకుండా మీ ప్రశ్నలు వేస్తే ఎట్లాగా? ఈ రోజు అయిపోయింది కదా, ప్రభుత్వంలో మేము ఉంటామన్నారు, భాగస్వామ్యం ఉంటా అన్నారు, మీ మాట అయిపోయింది. ఇప్పుడు నా మాటకి సమాధానం చెప్పాలి కదా. నేను అక్కడికే రాబోతుంటే మధ్యలో మీరు బ్రేక్ వేస్తే ఎట్లాగా? మా మోహన్ రెడ్డి లాగా మీరు తయారయ్యారు. రండి మీరు అక్కడికి వచ్చేయండి. అక్కడికే వస్తున్నా, మీ మోహన్ రెడ్డి లాగా అడ్డుపడబాకండి. ఓకే, ఏమని చెప్పాడు? నేను మాట్లాడి నేను 2014 ప్రయోగం మళ్ళీ 2024లో చేయబోతున్నాను కూడా ఇవాళ స్పష్టత ఇచ్చాడు కదా.
కాబట్టి 3 పార్టీలు కలిసే రేపు ఎన్నికలు ఎవరికి వెళ్ళబోతున్నాయి, మీకు అందులో ఏం డౌట్ అక్కర్లా. కానీ 2014లో జనసేన పార్టీ భాగస్వామ్యం లేదు, స్టేక్స్ లేవు. కానీ 24లో స్టేక్స్ ఉంటాయి, భాగస్వామ్యం ఉంటుంది. భాగస్వామ్యం అంటే ఏంటి? భాగస్వామ్యమా లేకపోతే మీరు అనుకున్నట్టుగా అధికారమా? అధికారంలోనే సార్. ఇప్పుడు సీట్లు కాదు, అధికారంలో భాగస్వామ్యం. నేను చెప్పి భాగస్వామ్యం అంటే దానికి ఒక కొలమానం అంటూ ఉంటుంది కదా. భాగస్వామ్యం అంటే 3-4 పార్టీలు వెళ్ళి అందరూ భాగస్వాములే అవుతారు. అది కాదు కదా, మీకు వచ్చే హై ప్రయారిటీ ఏంటని. మీ 19 చాలా అర్జెంట్ గా ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా నేను మాట చెప్పాలా, అది జరగదు. మీరు వెయిట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని డిసైడ్ చేసేవారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మేమిద్దరమే కూర్చొని దాని గురించి మాట్లాడతామని. అది చెప్పే వరకు మీరు ఆగాల్సిందే, మీ బ్రేకింగ్ అప్పటి వరకు ఆపుకోవాల్సిందే. మీరు తొందర బ్రేకింగ్ వేసుకుంటే తొందరపడే కోయిలు ముందు కూర్చుంది. కాదు శాంతిప్రసాద్ గారు మీరు పెద్ద అయినా వినండి, మీరు పెద్ద అయినా అడ్వకేటు, మేము తొందరపడి ఎప్పుడు కూడా కుయ్యలేదు. మీరే చాలా సార్లు ఆ కూసిన సందర్భం ఉంది. వాస్తవంగా మీ ఏం కావాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అధికారం కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలం ఆయన మేము సపోర్ట్ చేసాం. 2014లో 2024లో వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడిన సందర్భం లేదా? ఒక్క మాట, జన సైనికులుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటాం. తెలుగుదేశం నాయకులుగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి నువ్వు ఆగస్వామబ్బా, నువ్వు ఎట్లా పోయేవాడు కానీ తెలుసుకునేది, అది మేము తెలుసుకునేది. నీకెందుకబ్బా? అసలు మీ అధినేత పులివెందులు అసలు మీ వాడు పులివెందులు కాకుండా జమ్మడికి పోతాడని వార్త కూడా వచ్చింది. కానీ వదిలేసేకనబ్బా, అది వాళ్ళిద్దరు కూర్చొని నిర్ణయించుకుంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మెసేజ్ ఏంటి? మా జనసేనకి నాకు అటువంటి బలాన్ని కల్పించడానికి మీరు కృషి చేయండి అన్నాడు. మేము ప్రస్తుతం ఆ దశలో ఉన్నాము, వెళుతున్నాము. మీకు ఇంకేమైనా కావాలండి? నాకేం కావాలి, మీకేమైనా కావాలా అని అడుగుతున్నాను. అది సరిపోద్దా, ఇంకేమైనా కావాలా మీకని? మాకు కావాల్సింది ప్రదంగా అక్కడ ఇద్దరు నాయకులతో పాటు రేపు కలిసి కూడా కూర్చొని మాట్లాడిన తర్వాత మీకు వివరాలన్నీ బయటకు వస్తాయి. ఓకే, మీరైతే చెప్పే పరిస్థితి లేదు. మేము రాష్ట్ర యువనిక మీద 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తాము. వాళ్ళ